హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. మనం రీజనింగ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కౌంటింగ్ ఫిగర్స్, పటాల సంఖ్య ఏ విధంగా లెక్కించాలని చెప్పి మనం నేర్చుకుంటాం. సో దీంట్లో మనం ఎప్పుడు కూడా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ అవ్వచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ అవ్వచ్చు, CSAT ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా రైల్వే ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఖచ్చితంగా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి కౌంటింగ్ ఫిగర్స్ మీద మినిమం 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కనుక సో ఈ ఏరియా తీసుకొని ఇప్పుడు నేను మీకు సో దీంట్లో కొన్ని వీడియోస్ చేస్తాను కౌంటింగ్ ఫిగర్స్ మీద ఏ విధంగా తీసుకోవాలో. సో దీంట్లో మెయిన్గా చెప్పాలి అంటే సో కౌంటింగ్ ఫిగర్స్లో మనకి సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మీద మనకి క్వశ్చన్ అడగవచ్చు. ఒక పటం ఇచ్చేసి దాంట్లో చతురస్రాల సంఖ్య ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో అదేవిధంగా తీసుకుంటే థర్డ్ వన్ అండి. సో థర్డ్ వన్ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద క్వశ్చన్ అవ్వచ్చు. అంటే త్రిభుజాల సంఖ్య ఎంత, దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత, చతురస్రాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అండి. అంటే కనుక కర్ణాల సంఖ్య ఎంత అని చెప్పి కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. అంటే మనకి సో పటాల సంఖ్య మీద ఇచ్చినప్పుడు సో కౌంటింగ్ స్క్వేర్స్, కౌంటింగ్ ట్రయాంగిల్స్, కౌంటింగ్ రెక్టాంగిల్స్, కౌంటింగ్ డయాగ్నల్సే కాకుండా సో నెక్స్ట్ ఇంకా ఏం అడగడానికి ఆస్కారం ఉంది అంటే సో నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అంటే రేఖాఖండాల సంఖ్య ఎంత అని చెప్పి కౌంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ అంటే సరళ రేఖలు అని చెప్తూ ఉంటాం. సో సరళ రేఖల సంఖ్య ఎంత అని చెప్పి కూడా మనకి ఎగ్జామినేషన్లో చెప్పవచ్చు. ఒక పటం ఇచ్చేసి ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయని చెప్పి అడగడానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ అదే కాకుండా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అండి. అంటే ఒక పటం ఇచ్చేసి దాంట్లోని వృత్తాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో లేదు అంటే ఇంకొక ఏరియా ఏంటంటే లాస్ట్ ఏరియా సో యూనిట్ క్యూబ్స్ అని చెప్తూ ఉంటామండి. యూనిట్ క్యూబ్స్ అంటూ అంటే సో లఘు గణాల సంఖ్య. ఒక పటం ఇచ్చేసి ఒక దీర్ఘగణం దాంట్లో ఉన్నటువంటి చిన్న గణాల సంఖ్య ఎంత అని చెప్పి, యూనిట్ క్యూబ్స్ ఎంత అని చెప్పి కూడా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కనుక ఫ్రెండ్స్ మనకు మెయిన్గా చెప్పుకోవాలి అంటే సో పటాల సంఖ్యలో సో మొదటగా మనం ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుంటుంది ఏంటంటే చతురస్రాల సంఖ్యని మనం ఏ విధంగా కౌంట్ చేయాలి. సో ఆ యొక్క పార్ట్ అనేది మనం ఇక్కడ ఈ యొక్క వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. సో ఏ విధంగా మనం స్క్వేర్స్ని కౌంట్ చేస్తాం. సో స్క్వేర్ అనగానే మనకి జనరల్గా అర్థమవుతుంది ఏంటంటే ఒక స్క్వేర్ అనగానే అందులో ఉన్నటువంటి సో 4 లెంగ్త్స్ కూడా 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు దీని యొక్క లెంగ్త్ ఏగా తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని మనం జనరల్గా స్క్వేర్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కనుక ఒక పటం ఇచ్చేసి దాంట్లో ఉన్నటువంటి చతురస్రాల సంఖ్య ఎంత అని లెక్కించేటప్పుడు ఎప్పుడు కూడా ఒక చతురస్రం అంటే ఎప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా మనం తీసుకునేది ఏంటంటే ఒక పటం ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చతురస్రం ఇచ్చాడు. సో దాన్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 4 భాగాలుగా చేశాను. సో ఇలా చేసేటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇక్కడ 1 2 3 4 అండి. సో ఇప్పుడు ఈ పటంలో 1 ఫిగర్ ఎన్ని ఉన్నాయంటే సింపుల్గా ప్రతి నెంబర్ కూడా ఒక స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాం. మొత్తం పెద్ద పటం అన్నీ కలిపి అంటే 4 నెంబర్స్ కలిపి ఒక చతురస్రం ఉంది. దాని టోటల్గా 4 + 1 ఎంత అంటే 5 చతురస్రాలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క చతురస్రాల సంఖ్య కనుగొనేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్రకారం మనం సో స్క్వేర్స్ని మనం కౌంట్ చేయవచ్చు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. లెట్ us assume ఈ ఫిగర్ చూడండి. కౌంట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడండి. ఎప్పుడైతే మనకి గివెన్ ఫిగర్లో మనకి స్క్వేర్స్ అడుగుతున్నాడో ఇప్పుడు ఇది ఒక రోగా తీసుకోవచ్చు అండి. దీన్ని రో 1 అంటున్నాం. సో దీన్ని ఒక రోగా తీసుకోవచ్చు, దీన్ని రో 2 అంటున్నాం. సో దీన్ని ఒక రోగా తీసుకోవచ్చు. సో వాటిని మనం అడ్డు వరుసలు 3 ఉన్నాయండి. నెక్స్ట్ ఈ విధంగా ఉన్నది ఇది కాలం 1, కాలం 2, కాలం 3. సో నిలువు వరుస 3 ఉన్నాయండి. ఒక అడ్డు వరుసలు 3 ఉన్నాయి, నిలువు వరుసలు 3 ఉన్నాయి. సో 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫిగర్ని 3/3 మ్యాట్రిక్స్గా మనం చెప్పుకోవచ్చు. సో 3/3 మ్యాట్రిక్స్ అండి. ఎప్పుడైతే మనకి ఎగ్జామినరు రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఇచ్చాడో 3/3 మ్యాట్రిక్స్ అన్నప్పుడు సో 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అనేది చతురస్రాల సంఖ్యగా మనం తీసుకోవచ్చు. సో 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1 అండి. 9 + 1 10, 10 + 4 ఎంత అంటే సో 14 చతురస్రాలు ఈ యొక్క పటంలో ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అంటే టోటల్ స్క్వేర్ ఆర్ 14 స్క్వేర్స్ అండి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ మనం 3 × 3 తీసుకోవాలి. ఇందులో రో అండ్ కాలం నుంచి ఒక్కొక్క నెంబర్ తగ్గించాలి. అంటే 3 - 1 × 3 - 1 అండి. అంటే 3 - 1 3 - 1 2 × 2 అవుద్ది. మరలా దాంట్లో నుంచి ఒక్కొక్కటి తగ్గించితే 2 - 1 × 2 - 1. ఇక్కడ చూడండి 3 × 3
ప్లస్ 3 మైనస్ 1 2 అవుద్ది, 3 మైనస్ 1 2 అండి, 2 ఇంటూ 2, 2 మైనస్ 1 1, 2 మైనస్ 1 1, 1 ఇంటూ 1. సో 3 ఇంటూ 3 3 స్క్వేర్ అవుద్ది, 2 ఇంటూ 2 2 స్క్వేర్ అవుద్ది, 1 ఇంటూ 1 1 స్క్వేర్ అవుద్ది. కనుక టోటల్ ఎంత అంటే 14 స్క్వేర్స్ అనేది సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, రోస్ అండ్ కాలమ్స్ నెంబరు ఒక పటంలో ఈక్వల్గా ఉన్నప్పుడు సో 3/3 మ్యాట్రిక్స్ అయితే 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్గా తీసుకోండి, 14 చతురస్రాలుగా మనం చెప్పుకోవచ్చు. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కౌంట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా, సో రో 1, రో 2, రో 3, రో 4 అండ్ రో 5, కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4 అండ్ కాలం 5 అండి. అంటే డెఫినెట్గా ఈ యొక్క ఫిగర్ ఏదైతే చెప్తున్నామో ఇది 5/5 మ్యాట్రిక్స్గా మనం మాట్లాడవచ్చు అండి. 5/5 మాత్రిక అంటాము. సో దీన్ని మనం 5/5 మాత్రిక అని చెప్తూ ఉంటాం, మ్యాట్రిక్స్ అంటామండి. ఎప్పుడైతే మనకి రోస్ అండ్ కాలమ్స్ అనేది ఈక్వల్గా ఇస్తాడో 5/5 మ్యాట్రిక్స్ ఇచ్చాడో అప్పుడు ఆన్సర్ ఏమవుద్దంటే టోటల్ స్క్వేర్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. సో 5/5 కాబట్టి 5 ఇంటూ 5 5 స్క్వేర్, 4 ఇంటూ 4 4 స్క్వేర్, 3 ఇంటూ 3 3 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్, 1 ఇంటూ 1 1 స్క్వేర్ అండి. అంటే 5/5 ఇచ్చినప్పుడు 5 స్క్వేర్తో స్టార్ట్ చేసి 1 స్క్వేర్ వరకు, ఇందాక 3/3 ఇచ్చినప్పుడు 3 స్క్వేర్తో స్టార్ట్ చేసి 1 స్క్వేర్ వరకు ఎండ్ చేసామండి. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ 25 స్క్వేర్స్, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. అంటే టోటల్ వాల్యూ 25 16 9 4 1 అండి. టోటల్గా ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే సింపుల్గా మనం 55 స్క్వేర్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం 55 అనేది ఆన్సర్గా ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి కౌంట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడండి. సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో అడుగుతున్నాడు. సో రో 1, రో 2, రో 3, కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4 అండ్ కాలం 5. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమవుద్దంటే 3/5 మ్యాట్రిక్స్ అని చెప్పాలి. 3 అడ్డు వరుసలు ఉన్నాయి, 5 సో నిలువు వరుసలు ఉన్నాయి. సో 3 రోస్ అండ్ 5 కాలమ్స్ కాబట్టి సో దీంట్లో ఉన్నటువంటి టోటల్ స్క్వేర్స్ని మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పండి, టోటల్ స్క్వేర్స్ అన్నప్పుడు 3/5 మ్యాట్రిక్స్ అంటున్నాడు కనుక సో 3 ఇంటూ 5 ప్లస్ 3 మైనస్ 1 2 అండి, 5 మైనస్ 1 4, 2 ఇంటూ 4 అండ్ 2 మైనస్ 1 1, 4 మైనస్ 1 3 అండి. సో ఇంకా 1 తర్వాత 0 వస్తుంది, 0 ఇంటూ సంథింగ్ 0 కనుక ఇక్కడ 1తో ఎండ్ అయినప్పుడు ఆఫ్ చేయాలండి. అప్పుడు 3 5 15, 2 4 8, 1 ఇంటూ 3 3. సో 15 ప్లస్ 8 23, 23 ప్లస్ 3 ఎంత అంటే 26 స్క్వేర్స్ అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ కౌంట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ రో 1 అండ్ రో 2 ఉంది, కాలం 1 అండ్ కాలం 2 ఉంది. ఎప్పుడైతే రో 1 రో 2 కాలం 1 కాలం 2 అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ మనం సింపుల్గా 2/2 మ్యాట్రిక్స్గా మనం మాట్లాడుతూ ఉంటాం. 2/2 మ్యాట్రిక్స్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండి. సో ఆన్సర్ విల్ బి 4 ప్లస్ 1 ఎంత అంటే సో 5 స్క్వేర్స్ అనేది ఈ యొక్క పటంలో ఉన్నటువంటి స్క్వేర్స్గా మనం కౌంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడండి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చెప్పంటున్నాడు. సో ఒక పటం తీసుకుంటే ఇది మొత్తం కలిపి ఒక స్క్వేర్ అవుతుంది, డెఫినెట్గా ఇది మొత్తం కలిపి ఒక స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ చూద్దాం, రో 1, రో 2, రో 3, రో 4. నా ఇక్కడ కాలం 1 కాలం 2 అండి. అంటే 4/2, 4/2 అంటే 4 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 4 ప్లస్ 2 8, 8 ప్లస్ 3 ఎంత అంటే 11. సో ఈ 11ఏ కాకుండా మొత్తం కలిపి ఒక స్క్వేర్ ఉంది కనుక సో 11 ప్లస్ 1 ఎంత అంటే 12 స్క్వేర్స్ అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు అండి. ఇది ఇర్రెగ్యులర్ ఫిగర్ ఉంది, లోపల రెగ్యులర్ ఫిగర్ అయితే ఏదైతే ఉంటుందో సో దాని ప్రకారం చూస్తే సో మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయంటే 4 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. 4 రోస్ అండ్ 2 కాలమ్స్తో మనకి 11 స్క్వేర్స్ వస్తాయి. మొత్తం కలిపి ఒక స్క్వేర్ అవుతుంది కనుక 11 ప్లస్ 1 12 స్క్వేర్స్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం. కౌంట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ అన్నాడు. సో చెస్ బోర్డ్ అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఒక చెస్ బోర్డ్లో మ్యాట్రిక్స్ అనేది సో 8/8 మ్యాట్రిక్స్ అని చెప్తూ ఉంటామండి. 8/8 అంటే 8 రోస్ ఉంటాయి, 8 కాలమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి 8/8 మ్యాట్రిక్స్ ఇస్తున్నాడో 8 స్క్వేర్ నుంచి 1 స్క్వేర్ వరకు రాసుకోవాలండి ఇక్కడ. సో 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్, 6 స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో 8 స్క్వేర్ అన్నప్పుడు 64 అవుద్ది, 7 స్క్వేర్ విల్ బి 49, 6 స్క్వేర్ విల్ బి 36, 5 స్క్వేర్ అంటే 25. నా 4 స్క్వేర్ అన్నప్పుడు 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. అంటే టోటల్ వాల్యూ ఇక్కడ 64 ప్లస్ 49
113, 113 plus 36 149 plus 1 తీసుకుంటే 150, 174, 190, 190 ఓకేనా. సో 190 plus 9, సో 199, 200, 200 plus 4 అండి. అంటే టోటల్గా ఎన్ని స్క్వేర్స్ వస్తాయంటే 204 స్క్వేర్స్ అనేది ఒక చెస్ బోర్డ్లో ఉన్నటువంటి చతురస్రాల సంఖ్యగా మనం తీసుకోవాలి. అంటే ఒక చెస్ బోర్డ్ గురించి అడుగుతున్నాడు, అది ఎంత మ్యాట్రిక్సో మీకు తెలిసి ఉండాలి. మినిమం నాలెడ్జ్ 8x8 మ్యాట్రిక్స్ కనుక 8 స్క్వేర్తో స్టార్ట్ చేసి 1 స్క్వేర్ వరకు వెళ్ళినప్పుడు నాకు మొత్తం చతురస్రాలు ఎన్ని వచ్చినాయి అంటే 204 చతురస్రాలు వచ్చాయండి. సో మరి మరొక ప్రశ్న చూద్దాం. ఈ క్రింది చిత్రంలో ఉన్న వృత్తముల కేంద్రములను కలుపుతూ సమాంతరంగా నిలువుగా గీతలు గీసిన ఎన్ని చతురస్రాలు ఏర్పడును అన్నాడు. చూడండి ఇక్కడ వృత్తంలో కేంద్రాలు అన్నప్పుడు ఇప్పుడు ఈ కేంద్ర బిందువులను కలుపుతూ మనకి నిలువు గీతలు అడ్డు గీతలు గీద్దామండి. అప్పుడు ఎన్ని చతురస్రాలు ఏర్పడతాయని చెప్పి మనకి అడుగుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ కేంద్రాలు అన్నిటినీ కలుపుకున్నాం అనుకోండి, ఈ విధంగా సమాంతరంగా లైన్స్ గీశాను. సో నెక్స్ట్ లంబంగా అంటే ఇట్లా నిలువుగా గీతలు గీస్తే సో మనకి ఇందులో ఏర్పడేటువంటి చతురస్రాల సంఖ్య ఎంత అన్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రో 1 ఉంది, రో 2 ఉంది, రో 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కాలం 1, కాలం 2 అండ్ కాలం 3 అండి. సో 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కనుక దీన్ని మనం సింపుల్గా 3x3 మ్యాట్రిక్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఎప్పుడైతే మనకి 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడో సో 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, సో 9 ప్లస్ 4 ప్లస్ 1 అండి. టోటల్ చతురస్రాల సంఖ్య ఎంత అంటే ఇచ్చిన పటంలో 14 అనేది ఆన్సర్గా మనం ఎంచుకోవచ్చు. మరి మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడండి. ఇచ్చిన చతురస్రాలు అంటే ఇచ్చిన పటంలో చతురస్రాల సంఖ్య ఎంత అన్నాడు. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సో 2022 పేపర్ ఏదైతే ఉందో దాంట్లో అడిగినటువంటి ప్రశ్న. సో ఇందులో ఉన్నటువంటి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. సో ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే సో అవుట్ సైడ్ ఫిగర్ ఒకసారి చూద్దామండి. అవుట్ సైడ్ ఫిగర్ ఒకసారి తీసుకుంటే 1, 2, 3. ఇప్పుడు ఈ పటంలో ఎన్ని రోస్ ఉన్నాయంటే 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే సో 4 కాలమ్స్ ఉన్నాయి. సో 2 రోస్ 4 కాలమ్స్ అంటే 2 into 4 ప్లస్ 1 into 3 అండి. అంటే టోటల్గా 11 చతురస్రాలు అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఫిగర్లో ఉన్నాయి. సో ఆ 11 కాకుండా నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే ఇది ఒక చతురస్రంగా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక చతురస్రంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక చతురస్రంగా మనం తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 11 + 3 ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ చూడండి, సో ప్రతి ఈ ఏదైతే లార్జెస్ట్ స్క్వేర్ ఉందో దాంట్లో ఇక్కడ ఇది మొత్తం కలిపి ఒక స్క్వేర్ అవుద్దండి. ఇది మొత్తం కలిపి ఒక స్క్వేర్ అవుద్ది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే మరలా ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయంటే 10 ఉన్నాయి. సో 11 + 3 14, 14 + 10 ఎంత అంటే 24 స్క్వేర్స్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. కనుక ఆన్సర్ విల్ బి 24 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ అవుట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి 11 ఉన్నాయి. ఇన్సైడ్ చూస్తే +3 అండ్ +10 అండి. సో చిన్న చిన్నవి ఉన్నాయి చూసారు ఇక్కడ. సో ఇది ఒక స్క్వేర్గా మనం కన్సిడర్ చేస్తున్నాం 2. సో నెక్స్ట్ ఇది ఒక స్క్వేర్గా కన్సిడర్ చేస్తున్నాం, ఇది ఒక స్క్వేర్గా. అట్లా ఏవన్నీ ఉన్నాయంటే 10 ఉన్నాయి. సో 11 + 3 + 10 ఎంత అంటే టోటల్గా 24 స్క్వేర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి రో 1, రో 2, రో 3, రో 4, కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. సో 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఓవరాల్గా సో 16 + 9 + 4 + 1 అండి. సో 16 + 4 20, 29 + 1 30 అండి. కనుక ఈ యొక్క ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 30 స్క్వేర్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ డయాగ్నల్స్ గీయడం వల్ల స్క్వేర్స్ మీద ఎటువంటి స్ప్లిట్ ఏం అవ్వట్లేదు. సో డయాగ్నల్స్ అనేది ఎక్స్ట్రాగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. దిస్ విల్ బి ద 4x4 మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కౌంట్ ద స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఈ యొక్క ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక స్టాండర్డ్ ఫిగర్ నేను చెప్తున్నాను. ఒక స్క్వేర్ తీసుకొని దాన్ని 4 సమాన భాగాలుగా చేశాడు. అప్పుడు దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే 5 స్క్వేర్స్ ఉంటాయండి. సో ఇట్లాంటి పటాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఒక లార్జర్ ఫిగర్ ఉంది చూసారా, లార్జర్ ఫిగర్ ఒకటి ఉంది. సో లార్జర్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని 4 సమాన భాగాలు చేశాడు, దాని నుంచి 5 వస్తాయి. మళ్ళీ ఇన్సైడ్ మిడిల్లో 1 ఉంది, ఓకేనా. సో దాని నుంచి 5 వస్తాయి. మళ్ళీ ఇన్సైడ్లో సో ఇన్నర్గా 1 ఉంది. అంటే మొత్తం టోటల్గా 1, 2, 3 ఫిగర్స్ ఉన్నాయి. సో 3 × 5 ఈచ్ ఫిగర్లో 5 కనుక 3 × 5 ఎంత అంటే 15 స్క్వేర్స్ అనేది సమాధానంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. కౌంట్ ద స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అండి. సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో కౌంట్ ద గివెన్ ఓకే స్క్వేర్స్. సో ఇప్పుడు ఈ పటం చూసాం అనుకోండి. ఇప్పుడు ఈ పటంలో రో 1 రో 2 కాలం 1 కాలం 2 అండ్ కాలం 3 అంటే ఇక్కడ 2/3 ప్లస్ 1 × 2 అండి. 2 × 3 6 1 × 2 2 టోటల్గా ఇక్కడ 8 ఉన్నాయి. సో ఈ 8ఏ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయో చూద్దామండి. ఎక్స్ట్రాగా తీసుకుంటే ఇక్కడ ఒక ఫిగర్ నాకు కనిపిస్తుంది, ఎక్స్ట్రాగా మనకి ఒక ఫిగర్ కనిపిస్తుంది. సో అంతేనండి. కాబట్టి ఇక్కడ 8 + 1 ఎంత అంటే టోటల్గా 9 స్క్వేర్స్ ఉన్నాయని చెప్పి మనం ఈ పటంలో చెప్పుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూడండి. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ మనకి ఇక్కడ టోటల్గా చూడండి 1 2 3 అండి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నది. నా ఇక్కడ 5th వన్ ఉంది. అంటే టోటల్గా 5 స్క్వేర్స్ ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ ఈ పటంలో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఒకసారి రోస్ రాద్దాం. 1 2 3 4 5. సో 5 రోస్ ఉన్నాయి. కాలమ్స్ వచ్చి 1 2 3 4 5 6 ఉన్నాయండి. సో ఇప్పుడు 5/6 మ్యాట్రిక్స్ కాబట్టి 5 × 6 ఇది మ్యాట్రిక్స్ వచ్చి 5/6 మ్యాట్రిక్స్ అండి. ఎప్పుడైతే మనకి అడ్డు వరుసలు అండ్ నిలువు వరుసలు అడ్డు వరుసలు 5 నిలువు వరుసలు 6 ఉంటాయో దాంతో స్టార్ట్ చేయండి. ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ వెళ్ళండి. 5 - 1 4 అవుద్ది. 6 - 1 5 అవుద్ది. సో నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలి. 4 - 1 3 5 - 1 4 అవుద్ది. 3 - 1 2 4 - 1 3 2 - 1 1 3 - 1 2 అండి. అంటే 5 6 are 30 4 5 are 20 3 4 are 12 2 3 are 6 1 × 2 2. సో 30 20 50 62 68 + 2 అండి. టోటల్గా ఎన్ని స్క్వేర్స్ అంటే 70 స్క్వేర్స్ అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. ఓకే రైట్ ఫైనల్ అండి. ఈ యొక్క వీడియోలో చతురస్రాల్లో 14వ ప్రశ్న ఇక్కడ చూడండి. రో 1 2 3 4 5 6 కాలమ్స్ వచ్చి కాలం 1 2 3 4 5 6 అండి. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పటంలో 6 రోస్ ఉన్నాయి, 6 కాలమ్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఏమని చెప్పొచ్చు అంటే 6/6 మ్యాట్రిక్స్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనకి ఎగ్జామినర్ 6/6 మ్యాట్రిక్స్ ఇచ్చాడో సో ఆన్సర్ ఏం చెప్పాలంటే టోటల్ స్క్వేర్స్ అండి. సో టోటల్ స్క్వేర్స్ విల్ బీ సో అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉంటే 6 స్క్వేర్ + 5 స్క్వేర్ + 4 స్క్వేర్ + 3 స్క్వేర్ + 2 స్క్వేర్ + 1 స్క్వేర్. సో 6 స్క్వేర్ అంటే 36 అవుద్ది. 5 స్క్వేర్ 25 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 అండి. అంటే ఓవరాల్గా ఇక్కడ 36 25 61 61 + 6 67 77 77 + 4 81 82 + 9 సో 91. అంటే టోటల్గా ఓవరాల్గా 91 స్క్వేర్స్ వస్తున్నాయి. మరొకసారి కౌంట్ చేద్దాం. 25 16 9 50 50 + 36 86 90 + 1 91 అండి. అంటే టోటల్గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 91 చతురస్రాలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో నేను మరొక వీడియో ద్వారా మీకు దీర్ఘ చతురస్రాల సంఖ్య ఎలా కౌంట్ చేయాలి, త్రిభుజాల సంఖ్య ఎలా కౌంట్ చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ చూడటానికి ప్రయత్నిద్దాం. ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన వీడియో యొక్క PDF కావాలంటే మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో హాయ్ సెండ్ చేయమని చెప్పాము. మీరు వెంటనే హాయ్ సెండ్ చేయగలిగితే మేము దీనికి సంబంధించినటువంటి విత్ సొల్యూషన్ PDF కూడా మీకు పంపించగలుగుతాం. అదేవిధంగా మా యొక్క వాట్సాప్ ఛానల్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లో బాటంలో ఉంటుంది. ఆ యొక్క వాట్సాప్ ఛానల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మా ఛానల్కి వస్తారు. దాని మీద ఫాలో అని ఉంటుంది. ఫాలో క్లిక్ చేస్తే మీరు మా యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతారు. సో చరిష్మా సాయి ఐఏఎస్ అకాడమీ యొక్క వాట్సాప్ ఛానల్ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అదేవిధంగా డైలీ సో అర్థమెటిక్ మీద MCQs 3 క్వశ్చన్, డైలీ మ్యాథ్స్ మీద 3 క్వశ్చన్స్ MCQs, రీజనింగ్ మీద 3 క్వశ్చన్ MCQs పంపిస్తున్నాం. అదేవిధంగా ఫ్రీ కంటెంట్ పేజెస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాం కనుక వెంటనే మా యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డౌన్లో బాటంలో ఉన్నటువంటి సో వాట్సాప్ ఛానల్కి వచ్చి మీరు దాన్ని లింక్ని క్లిక్ చేస్తే మీరు ఛానల్కి వస్తారు. ఆ ఛానల్కి రాగానే ఫాలో అని టాప్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలోయర్గా మీరు ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.